హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. ఆర్గానిక్ కెమిస్ట్రీని ఎలా నేర్చుకోవాలనే దానిలో భాగంగా మనకి ఫంక్షనల్ గ్రూప్స్ అనేటువంటిది ఉంటాయి. ఈ ఫంక్షనల్ గ్రూప్స్ అంటే ఏంటంటే మనం తీసుకునేటువంటి ఆర్గానిక్ కాంపౌండ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకోండి, CH3COOH. ఓకే, సో ఇలా ఉంది కాంపౌండ్. ఈ కాంపౌండ్లో ఎవరు బాగా రియాక్టివ్? ఇప్పుడు NaOHతో రియాక్ట్ అవ్వాలి, ఎవరు రియాక్ట్ అవుతారు? ఇక్కడున్న కార్బనా, లేదంటే ఈ కార్బన్ దగ్గర ఉన్న హైడ్రోజనా, లేదంటే ఈ కార్బన్ దగ్గర ఉన్నటువంటి ఆక్సిజన్ హైడ్రోజనా? ఎవరైతే తొందరగా రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళని మనం ఏమంటాము అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్లో ఫంక్షనల్ గ్రూప్ అనేటువంటిదిగా చెప్తాం. యాక్టివ్ పార్ట్ ఆఫ్ ద ఆర్గానిక్ కాంపౌండ్, దాన్ని ఫంక్షనల్ గ్రూప్ అంటారు. సో మోస్ట్లీ ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి OH ప్లేస్లోకి CH3CO, ఇక్కడ ఉన్నటువంటి H ప్లేస్లోకి CH3COONA, ఇక్కడ నుంచి OH, ఇక్కడ నుంచి H అనేది రెండు కలిసి బయటికి పోతాయి. సో H ప్లేస్లో Na అనేటువంటిది వస్తున్నాయి. ఓకే, ఇలా ఒక కాంపౌండ్ అనేటువంటిది ఫామ్ అవుతున్నాయి. ఏదైతే నువ్వు తీసుకున్నావు దీన్ని ఏమంటాం? మోస్ట్లీ కార్బాక్సిలిక్ యాసిడ్ అంటాం. సో ఈ కార్బాక్సిలిక్ యాసిడ్ అని, ఎస్టర్ అని, ఈథర్ అని ఇలా రకరకాల గ్రూప్స్ అనేటువంటిది ఉన్నాయి. మరి ఆ గ్రూప్స్లో ఏది IUPAC అనేటువంటిది ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది? ఎందుకనంటే నామిన్క్లేచర్ అనేటువంటిది చెప్పడానికి IUPAC ఏ గ్రూప్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది. ఆ రూల్స్ అనేటువంటిది ఒకసారి ఆ గ్రూప్ అనేటువంటిది ఆర్డర్లో మనం చూద్దాం. సో వీటిలో ఫస్ట్ వన్ వచ్చి కార్బాక్సిలిక్ యాసిడ్ అనమాట. ఓకే, అంటే ఎలా ఉంటుంది? COOH అనేటువంటిది ఉంటే దీన్ని కార్బాక్సిలిక్ యాసిడ్ అంటారు. దీని సఫిక్స్ నేమ్ వచ్చి ఓయిక్ యాసిడ్ అనాలి. అదే ఒకవేళ ఇది సబ్స్టిట్యూయెంట్గా కనుక వస్తే కార్బాక్సీ అనేటువంటిదిగా చెప్పాలి. నెక్స్ట్ ఎస్టర్. ఎస్టర్ అంటే ఇదిగోండి RCOOR కనుకుంటే వాటిని ఎస్టర్ అంటారు. దీన్ని సఫిక్స్లో O8 అని, నెక్స్ట్ అదే ప్రిఫిక్స్ నేమ్ కనుక వస్తే IUPAC నామిన్క్లేచర్లో ఆల్కాక్సీ కార్బనైల్ అంటారు. నెక్స్ట్ ఎమైడ్ అనేటువంటిది తీసుకున్నట్లయితే RCONH2 అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ ఓకే, సో దీన్ని సఫిక్స్లో అయితే ఎమైడ్ అని, ప్రిఫిక్స్లో అయితే ఎమిడో అనేటువంటిదిగా చెప్తారు. నైట్రైల్. నైట్రైల్ అంటే సైనైడ్ ఇలాంటి వాటిని నైట్రైల్ అంటారు. సో నైట్రైల్ అని. నెక్స్ట్ అదే ప్రిఫిక్స్లో కనుక తీసుకుంటే సైనో అని వస్తుంది. సో నెక్స్ట్ ఆల్డిహైడ్. ఆల్డిహైడ్కి సఫిక్స్లో AL అని, అదే ప్రిఫిక్స్లో కనుక తీసుకున్నట్లయితే ఫార్మైల్ అని వస్తుంది. సో కీటోన్. కీటోన్ అంటే మోస్ట్లీ ONE అనేటువంటిది సఫిక్స్లో వస్తే ప్రిఫిక్స్లో ఆక్సో అని వస్తుంది. నెక్స్ట్ ఆల్కహాల్. OL అనేటువంటిది వస్తుంది సఫిక్స్లో, ప్రిఫిక్స్లో వచ్చేసరికి హైడ్రాక్సీ అని వస్తుంది. ఎమైన్. ఓకే, ఎమైన్ ప్రిఫిక్స్లో సఫిక్స్లో ఇలా తీసుకుంటాం. సో సఫిక్స్లోనేమో ఎమైన్ అని, ప్రిఫిక్స్లో ఎమినో అని. అయితే ఈ గ్రూప్ని ఎలా మెన్షన్ చేస్తారు అనేది మనం నెక్స్ట్ షార్ట్లో చూద్దాం. అయితే ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చి ఆల్కీన్. ఆల్కీన్ని ENE అని, అదే సబ్స్టిట్యూయెంట్గా కనుక వస్తే అంటే ప్రిఫిక్స్లో కనుక వస్తే ఆల్కినైల్ అని. నెక్స్ట్ ఆల్కైన్ని YNE అని, లేదంటే ప్రిఫిక్స్లో కనుక వస్తే ఆల్కైనైల్ అనేటువంటిదిగా చెప్తారు. ఆల్కేన్ని ANE అని, అదే ప్రిఫిక్స్లో కనుక వస్తే ఆల్కైల్ అని. సో ఈథర్ ఇలాంటివి మోస్ట్లీ అవి సబ్స్టిట్యూయెంట్స్గానే ఉంటాయి కాబట్టి ఆల్కాక్సీ అని, నెక్స్ట్ ఆల్కైల్ హ్యాలైడ్ని హాలో అని ప్రొనౌన్స్ చేస్తూ ఉంటారు. సో ప్రయారిటీ ఆర్డర్ అనేది ఇదిగోండి కింద నుంచి ఇలా ఇచ్చినా కానీ, లేదంటే పైనుంచి కిందకైనా ఇవ్వచ్చు. ఫస్ట్ దీనికి హై ప్రయారిటీ ఇవ్వాలి, దీని తర్వాత దీనికి ఇలా ఆర్డర్ అనేటువంటిది ఈ ఓరియంటెడ్లో కన్సిడర్ చేస్తాం. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రైట్, థ్యాంక్ యూ.